పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తెలిసిన వాళ్ళకండి దాదాపుగా కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు కుటుంబంలో, ఒకరిని విడిచి ఒకరికి హాస్పిటల్కి వెళ్ళని వారం అంటూ ఉండదు. వారం అది సంవత్సరానికి అయ్యేది, తర్వాత నెలకి, ఇప్పుడు వారానికి వచ్చేసింది పరిస్థితి. ఏదో ఒక సమస్య కుటుంబంలో, పెద్దవాళ్ళకి అయితే, చిన్నవాళ్ళకి అయితే, నడి వయస్కులకి కావచ్చు. ఇలా అనారోగ్యాలు అసలు ఎందుకు వస్తాయి, మరి ఇలా విడిచి విడిచి అనారోగ్యాలు రావడానికి కారణం? అలాగే ప్రత్యేకించి ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి ఈ ప్రశ్న కారణం ఏంటంటే, కొన్ని పూజలు, కొన్ని హోమాలు కావచ్చు, కొన్ని అభిషేకాలు ఇవి చేసుకుంటే ఖచ్చితంగా వాటి నుంచి నివృత్తి పొందుతారు అని విన్నాను. అలా రోగాల్ని సైతం తగ్గించేటువంటి పూజలు ఏమైనా ఉన్నాయా గురువు గారు? కొన్ని అనుభవాలతోటి కలిపి నేను చెప్తానమ్మా. తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ కుటుంబంలో ఒకళ్ళ మించి ఒకళ్ళకి, ఈ కుటుంబం కాదమ్మా, గ్రామానికి పట్టుకుంటుంది. అది ఊర్లకి అది పట్టుకుంటుంది. ఏ ఊరిలో అయితే కనుక శివాలయం ఉండి ఆ శివాలయానికి సరియగు ఆరాధన చెయ్యట్లేదో ఆ ఊరిలో ఉగ్రభూతాలన్నీ ఊరి మీద పడి మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తాయి, సంహరిస్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా నేను మీకు ఒక నెంబర్ ఇస్తా. ఆయన ఆ ఊరికి సర్పంచ్. ఆయనకి ఫోన్ చేసి, గురువుగారు మీ ఊరు రాకముందు మీ ఊరిలో ఏం జరిగింది, వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని అడగని చెప్తారు. వారానికి 3 చనిపోయేవారమ్మా. శాపం పట్టినట్టు పట్టింది. శివారాధన సరిగ్గా చేయకపోవడం వల్ల శివాలయాన్ని పడుచుకుంటే మనిషారు. శాపం పట్టినట్టుగా వారానికి 3 వెళ్ళిపోయేవారు. నేను వెళ్ళా, చూసా, ఊరంతా ఆలయం చూసా. ఒక 14 అడుగుల నాగసర్పం అందులో ఆలయంలో నడియాడుతూ ఉండేది, చూసా. దీనికి మీరు ఈ ఒక్క విధానంలో కుంభాభిషేకం చేయించండి అన్న. కాస్త తటపటాయించారు. మరి ఖర్చు అవుతుంది కదండి. అంతే కదా పాపం. కాస్త సమయం తీసుకున్నారు. తర్వాత అన్నారు చేయించండి అన్న. వాళ్ళు ఆ ఆలయానికి ప్రహరీ గోడ కడదామని చెప్పి 25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారండి. అవట్లా. నేనన్నా, ఇన్ని రకాల విధానాలు ఇక్కడ ఉన్నాయి. ఎదురుకుండా శ్మశానం ఉంది. ఈశ్వరుడికి ఆగ్నేయ దిక్కులో, ఆగ్నేయంలో శ్మశానం, ఎదురుకుండా నది, అక్కడ శ్మశానం, ఆ పక్కనే శివాలయం. ప్రతి వారానికి 3 చనిపోయేవారమ్మా. ఆ చీతి మండుతూనే ఉంటుంది అట్లా. అటువంటిది అక్కడికి వెళ్ళి కొన్ని ప్రయోగాలతో మహాకుంభాభిషేకం చేయించానమ్మా. మహాభస్మాభిషేకం చేయించా. మరలా 40 రోజుల తర్వాత మరలా వెళ్ళి స్వామివారికి అక్కడ చేయించి వచ్చారమ్మా. సంవత్సరం దాటింది. వారానికి 3 రోజులు కాస్తే ఇప్పటికీ 1.5 నెలలు అయితే ఒకళ్ళు ఇద్దరు, వారానికి 3 చనిపోయేవారు ఊళ్ళో. అటువంటి దాని నుంచి ఇప్పటికీ 1.5 నెలలు, 3 నెలలకు ఒకళ్ళు ఇద్దరు అలా స్థాయి తగ్గుతూ వచ్చిందమ్మా. దాని ప్రభావం ఏంటి అంటే, ఏ ఊరిలో అయితే ఈశ్వరుడికి శివాలయం ఉండి దానికి ఆరాధన చేయవలసిన విధానాన్ని అనుసరించకుండా ఆపేసి ఉన్నారో, ఈ ఉగ్రభూతాలన్నీ ఊరి మీద పడతాయి. ఊరి మీద పడి ఆ ఇంట్లో, ఒక్కొక్కరి ఇంట్లో కారణాలు ఉండవు, వయసుతో సంబంధం ఉండదు, అకారణంగా ఏదో ఒక ప్రమాదంలో, అది ప్రమాదం జరగాల్సినంత చనిపోయేంత ప్రమాదం కాకపోయినా మనిషి వెళ్ళిపోతూ ఉంటారు. అలా జరుగుతుంటుందమ్మా. వయసుతో సంబంధం లేదు. ఒకే ఇంట్లో 2-3 వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒక ఊరికి పట్టినటువంటి శాపం, పీడ. మీకు చెప్తున్నానమ్మా. అది నేను అక్కడ ఆరాధన చేసి వచ్చే దానికి సంబంధించింది. అక్కడే అగ్నిహోత్రంలోకి దిగి చేసిందమ్మా వీడియో. సుమారుగా ఒక 40 నిమిషాలు ఏదో లోపల ఉన్న అగ్నిహోత్రంలోకి దిగి అక్కడ చేసా కొన్ని ప్రక్రియల ద్వారా. మరి ఆ తర్వాత 23-25 సంవత్సరాల నుంచి కుదరనటువంటిది ప్రహరీ కట్టేశారు ఆలయానికి. శ్మశానం ఇటు కనిపించకుండా ప్రహరీ కట్టండి అన్న. ఏది 25 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నామండి, పట్టలేదన్నారు. ఇప్పుడు చెప్తాను, ప్రహరీ కట్టేశారు మొత్తం అంతా. అది ఏమిటి అంటే, నేను ఎప్పుడైతే చేసి వచ్చానో అక్కడి నుంచి ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణ చేయండి అని అన్నా. కనీసం 11 మందికి అన్నప్రసాద వితరణ చేయండి అన్న. ఈశ్వరానుగ్రహం వల్ల చేస్తూనే ఉన్నారు. మోపిదేవి నుంచి పెద్దకల్లేపల్లెమ్మ ఈ ఊరు. మోపిదేవి నుంచి అక్కడికి, మోపిదేవి నుంచి పెద్దకల్లేపల్లికి ఒక బస్సు పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి రావడం మొదలు పెట్టారు. ఇవాళ ఫ్రీ బస్ అయిపోయింది అది.
అలా అలా వెళ్తున్నారు. కాస్త భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ ఊరికి. మరలా ఏదో అన్నప్రసాద వితరణ జరగట్లేదు ఆపేశారని నేను విన్నా. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అంటే ఆ శాపము అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది అంటే, ఇంకొక నేను చెప్తా ఎట్లా అంటే ఏ మంత్రానికి ఏ ప్రభావం అనేటువంటి విషయం చెప్తా నేను, ఏ అభిషేకం ఏ పూజ చేయాలంటే. కానీ ఇప్పుడు ఇంటిల్లి 10 వ్యాధులు వస్తుంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు అన్నారు చూసారా, దానికోసం నేను ఇది చెప్పవలసి వచ్చిందమ్మా. నిన్న మనం అడిగా ఎలా ఉందమ్మా ఊరు అంటే, ఇంతకు ముందుతోటి పోలిస్తే 75% బాగుంది. అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. అంటే మనకు ఎందుకు ఊరికి శాపం వస్తుంది, ఊరు ఎందుకు ఇలా అవుతూ ఉంటుంది, కారణాలు లేకుండా ఎందుకు వెళ్ళిపోతుంటారు అంటే ఇదే కారణం. ఈశ్వరుడికి ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేయకుండా ఆయన అలా వదిలేసావో, ఆలయం కట్టి యంత్ర ప్రతిష్ఠ చేసి, యంత్ర ప్రతిష్ఠ చేయలేదు సంబంధం లేదు, వాయు ప్రతిష్ఠ చేసావు, నువ్వు చేసిన జగన్ వచ్చే నష్టం లేదు. యంత్ర ప్రతిష్ఠ చేసి అక్కడ కొన్ని రకాల యజ్ఞాగాది క్రతువు లాంటివన్నీ చేసి, దక్షిణ కాశీకి ప్రసిద్ధది, అంత గొప్పది, చాలా విశేషమైనటువంటిది. అటువంటిది ఆ క్షేత్రమునందు పూర్తిగా అన్ని ఒకానొక సమయంలో ఎన్ని రకాల యజ్ఞాలు జరిగినాయమ్మ అక్కడ. అంత శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి హీనత చేసి, ఆ శక్తి నువ్వు కడుపు నింపేటువంటి ప్రయత్నం చేసి నిత్యం పెట్టవలసిన ధూపదీప నైవేద్యాల విషయాలు నువ్వు ఎప్పుడైతే కనుక దాన్ని పూర్తి స్థలం వదిలేసావో, అప్పటి నుంచి నీ ఊరు మొత్తానికి అది పట్టి పీడిస్తూనే ఉంది. దాని విషయం నుంచి వాళ్ళు తెలుసుకొని బయటపడడానికి 36 సంవత్సరాలు పట్టిందమ్మా, దగ్గర దగ్గర 36 ఏళ్ళు, ఇంచుమించుగా 30 ఏళ్ళు పోనీ. అలా ఇప్పటికీ కూడా చాలా ఊళ్ళల్లో కొన్ని గుళ్ళు మూతపడిపోయి ఉంటాయి కదా గురువు గారు. అందుకనే కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటా, మనం ఏం చేయలేమమ్మా దానికి. వింటారు, లేదంటే లేదు. ఎందువల్లంటే ఊర్లో ప్రాణం కన్నా వాళ్ళకి పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 35-36 సంవత్సరాలు తర్వాత ఆ ఊరికి పట్టినటువంటి పేడ ఏదైతే ఉందో, శాపం వదులుకునేటువంటి స్థితి ఏర్పడి చెప్పిన మాట విని అర్థం చేసుకొని ముందుకు వచ్చారమ్మా. కాబట్టి ఈశ్వరానుగ్రహం వల్ల ఆ మరణాలు తగ్గిపోయినాయి చాలా వరకు. 100కి 75% తగ్గిపోయిందంటే అది నిజంగా మాటలతో చెప్పుకునేటువంటిది కాదమ్మా. అంటే ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయకపోతే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడా అంటాం కాదండి. ఉగ్రభూతాలు అనేటువంటి ఎప్పుడు కూడా శ్మశానంలో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో గ్రామాన్ని సర్వనాశనం చేద్దామని ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈశ్వరారాధన చేయటం, ఆయనకి పెట్టడం మానేశావో, ఆ ఉగ్రభూతాలంటే ఎవరు ఇంతకీ శివగణాలే, మళ్ళీ శివగణాలే. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్షయం, మళ్ళీ ఆ ఉగ్రభూతాలన్నీ కూడా మళ్ళీ శివగణాలే. భూతనాథుడు కదండి ఆయన, వాటన్నిటికి నాయకుడు ఆయనే. మీరందరూ కలిసి ఊర్లో అందరూ కలిసి ఆయన బాధ పెట్టారు కనుక ఊరు మొత్తాన్ని మేము బాధ పెడతామని వస్తాయి అవి. అంటే మేము అక్కడ చేశాము. తర్వాత భగవంతుడి అనుగ్రహం వల్ల చాలా మార్పు చెంది ప్రహరీ గోడ కూడా కట్టేశారని చెప్పి 4 రోజుల క్రితం నాకు తెలిసింది. అమ్మయ్య అనుకున్నా. అంటే ఒక ఊరిలో కానీ ఒకే కుటుంబంలో వెంటనే ఒకరి తర్వాత ఒకళ్ళు ఏదైనా వస్తుంది అని అంటే, ఆ ఊరిలో ఉండేటువంటి ఆలయం ఏదైతే ఉంటుందో శివాలయం, దానికి సరియగు ఆరాధనలు అర్చనలు చేయకపోయినట్లయితే దాని యొక్క ప్రభావం శాపరూపంలో దోష రూపంలో అలా పట్టి పీడిస్తుంటుంది. కాబట్టి దాని విషయాన్ని తెలుసుకొని దానికి తగ్గ రీతిలో కొన్ని విధానాలను కనుక ఆచరించినట్లయితే ఆ శాప నుంచి బయటపడతారమ్మా. అది విషయం. మీకు మరొక వీడియోలో మీరు అంటే ఇది అడిగే దీంతో పాటు ఇంకోటి అడిగారు, ఏ మంత్రం అంటే మంత్రాలకి వ్యాధులు తగ్గుతాయి అని ఇంకొక వీడియోలో నేను మీకు వివరం చెప్తా. ఎందువల్లంటే మీరు అడిగింది నాకు మొట్టమొదటి అదే గుర్తొచ్చిందమ్మా. ఇవి చాలా గ్రామాలలో జరుగుతూ ఉంటాయి ఇట్లా. అది గ్రామానికి ఇది అవసరమైంది. అలా ఎవరైనా గ్రామాల్లో ఉన్నా కూడా దాని వెంటనే బయట పడటానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు ఆ విషయాన్ని మాత్రమే నేను మీకు వివరించుతాను. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర్.